మార్కెట్లో కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్న కార్మికులు వారికి మద్దతుగా నిలిచిన ఎంపీ ఈటెల రాజేందర్. సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్పల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యవసాయ మార్కెట్ యార్డు కనీస సదుపాయాలు లేవంటూ స్థానిక ప్రజలు నాయకులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ వారు చేస్తున్న ధర్నాలో పాల్గొన్నారు. తక్షణమే అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. మార్కెట్లో చెత్తను తొలగించకపోవడం, టాయిలెట్లు ఏర్పాటు చేయకపోవడం, మురుగునీటి వ్యవస్థను పట్టించుకోకపోవడం, రోడ్లు వేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ ఈటెల రాజేందర్ బోయిన్పల్లి మార్కెట్ యార్డును డంప్ యార్డు చేశారు. క్లీన్ చేసే వరకు ఇక్కడే కూర్చుంటాం. బోయిన్పల్లి మార్కెట్ యార్డు ఇక్కడ ఉండబట్టి 24 ఏళ్లు అవుతోంది. ఇక్కడికి రోజుకు 10,000 మంది కస్టమర్లు వచ్చిపోతుంటారు. సంవత్సరానికి 14 నుండి 15 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే మార్కెట్ ఇది. గత 9 నెలలుగా చెత్తను తీసుకువెళ్లే కాంట్రాక్టర్లు, టాయిలెట్స్ కడిగే కార్మికులకు డబ్బులు రాకపోవడం వల్ల వందల లారీల చెత్త పేరుకుపోయింది. ప్రతినిత్యం రోగాలకు నిలయంగా ఉంది. మహిళ టాయిలెట్ కు వెళ్లాలంటే ఇంకో మహిళ కాపల కాయాల్సి వస్తోంది. టాయిలెట్స్ కు నీళ్లు లేవు, డోర్లు లేవని మహిళలు చెబుతున్నారు. ఎంతో ఆరోగ్యపరంగా ఉండే ఈ మార్కెట్ యార్డు రోగాల నిలయంగా మారిందన్నారు. ఇక్కడ కట్టిన వాటర్ ట్యాంకులో నీళ్లు లేవు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. చెత్తను మోసేవారు లేరు. ఇక్కడ ఉన్న చెత్తంతా కూడా తీసేయాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ క్లీన్ చేయించాలి. శాశ్వతంగా అండర్ గ్రౌండ్ వ్యవస్థ పనిచేసేంత వరకు, మంచినీళ్ల వ్యవస్థ మెరుగుపరిచే వరకు, కుళ్లిపోయిన కూరగాయలతో బయోగ్యాస్ తయారు చేసే ప్లాంట్ పునరుద్ధరించే వరకు, చెత్త కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చి క్లీన్ చేసేంత వరకు, ఆరోగ్యవంతమైన మార్కెట్ ని చేసేంత వరకు ఈ ధర్నా కొనసాగుతుందని ఈటెల రాజేందర్ తెలిపారు. వ్యవసాయ అధికారులు ధర్నా స్థలం నుండి వచ్చి సమస్యలపై హామీ ఇవ్వడంతో ధర్నాను ముగించారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్, మేడ్చల్ జిల్లా బీజేపీ సెక్రటరీ మాణిక్ రెడ్డి, ఓల్డ్ బోయిన్పల్లి బీజేపీ సీనియర్ నాయకులు ఏనుగుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ నువ్వు చేస్తా అంటే నేను పోతా, నువ్వు చేస్తా అంటే పోతా, లేకపోతే వచ్చి శాత కాదు కాబట్టి, నేను నడపలేరు కాబట్టి, నేను మేనేజ్ చేయలేదు కాబట్టి, ప్రజల జీవితాలతో చేయగలుగుతాను కాబట్టి నేను వచ్చి ప్రారంభించిపోతాను. చెప్పిన ఆల్రెడీ ఏ విధంగా చెప్పిన టైం లైన్స్ మాట్లాడి సార్ ఇంకోటి ఏమైతే అంటే అటు కోసం రానికి లేట్ అవుతుంది, అడుగుంటే ఒకటి బాత్రూమ్ లేట్ చేయండి చెప్తున్నా సార్. మీకు దృష్టి తీసుకెళ్తున్నాం కాబట్టి ఆ దూరం అవుతుంది, దానికి కొని పని ఖరాబ్ అవుతుంది, ఆ టైంలో రావాలంటే పని అవుతుంది కాబట్టి కొంచెం ఆ దృష్టిలో పెట్టుకొని ఆ సైడ్కి ఒక బాత్రూమ్ వేయండి. ఇది బోయిన్పల్లి మార్కెట్ యార్డా, ఇది బోయిన్పల్లి మార్కెట్ యార్డా, ఇది బోయిన్పల్లి మార్కెట్ యార్డా, ఇది మీరు పాలకులా, మీరు పాలకులా, పాలకులా మీరు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఈటెల రాజేందర్ నాయకత్వం, ఈటెల రాజేందర్ నాయకత్వం. కార్మికులకు వెంటనే సౌకర్యాలు కల్పించాలి, కార్మికులకు వెంటనే, కార్మికులకు వెంటనే, కార్మికులకు వెంటనే. ఇదేమి ప్రభుత్వం, ఇదేమి ప్రభుత్వం, ఇదేమి ప్రభుత్వం, ఇదేమి ప్రభుత్వం. కార్మిక నాయకుడు ఈటెల రాజేందర్ నాయకత్వం, కార్మిక నాయకుడు ఈటెల రాజేందర్ నాయకత్వం, ఈటెల రాజేందర్ నాయకత్వం. ఇదేమి ప్రభుత్వం, ఇదేమి ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం, కమిషన్ల ప్రభుత్వం. ఇదేమి ప్రభుత్వం, ఇదేమి ప్రభుత్వం, ఇదేమి ప్రభుత్వం, ఇదేమి ప్రభుత్వం, ఇదేమి ప్రభుత్వం, ఇదేమి ప్రభుత్వం, కమిషన్ల ప్రభుత్వం. ఇదేమి ప్రభుత్వం. కార్మికులకు సౌకర్యాలు లేవు, కార్మికులకు సౌకర్యాలు లేవు, కల్పించాలి.
ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, కమిషన్ల రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, కమిషన్ల రాజ్యం. డంపింగ్ యార్డ్ బోయిన్పల్లి మార్కెట్ ఆయింది, బోయిన్పల్లి మార్కెట్ ఆయింది, బోయిన్పల్లి మార్కెట్ ఆయింది. బాత్రూంలకు తలుపులు లేవు, బాత్రూంలకు తలుపులు లేవు, బాత్రూంలో నీళ్లు రావు, బాత్రూంలో నీళ్లు రావు, బాత్రూంలో నీళ్లు రావు. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, కమిషన్ల రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం. పొద్దున 5 గంటలకు వస్తే ఇప్పటి వరకు వచ్చి ఎవరు ఏం అడుగుతలేదు, ఏం చెప్తలేదు. ఇప్పటికి మేము ఆకలితో చచ్చిపోతున్నాం. ఇక్కడ చెత్త మురికి ఎట్లా ఉన్నదంటే సార్ చూసి మొత్తం మురికి, పాయకాలు బాత్రాలు పొందుతాయి. మీది తలుపులు లేవు, కాలాలు లేవు. ఎప్పుడు పడితే అప్పుడు పోదాం, లేడీస్ పోదామంటే లేడీస్ భయపడతాం తప్ప అడిగిపోతే వాళ్ళు కాలు ఉండాలి, వాళ్ళు ఉంది బాత్రం పోవాలి. ఏమి సౌకర్యం చెప్పేసి నీళ్ళు లేవు, మంచి లేవు. ఇప్పుడు మన రాత్రి దేవాలు వెళ్తారు, హైదరాబాద్ నుంచి ఊరి నుంచి అక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఆగ్రా నుంచి వెళ్తారు. వాళ్ళ రావాలని ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవరు పట్టించుకుంటలేదు, సార్లు పట్టించుకుంటలేదు. లేకపోతే ఏదో మొత్తం మార్కెట్ పనిచేస్తాం. ఇక మాకంతా దోమలు తెల్లదాకా ఏదో కానీ ఇట్లా కీడలు ఉంటే ₹1 కూడా తీసుకోండి. అక్కడ ఒంటి మాటలు కూడా ₹1 కూడా తీసుకోండి. బాత్రూమ్ పోతే ఇక్కడ పోయి మేము నీళ్ళు డబ్బులు పట్టుకోపోవాలి. బాత్రాలు తలుపులు లేవు, ఏమీ లేవు. ఆ బాత్రాలు వంగుతానే ఇప్పుడు చూడుకొని కావాలి. ఎన్నిసార్లు చెప్పినాం, అధికారులు చెప్పినా ఎవరు పట్టించుకోవాలి. మా కోసం ఎవరు చూడాలి. మేము తెల్లదాకా పొద్దుగా గీడ వండాలి. రైతుల కాలు కాయాలి. రైతులు ఎవరైనా కొడితే మేము తీసుకోవాలి, దేవాలయం కొడితే మేము తీసుకోవాలి. గంజాయి తాగుతాం, అది ఎవరు పట్టించుకోలేదు. మొన్న ఒకళ్ళు దేవాలను కొట్టి ట్రైన్ మీద కట్టితే అద్దాలు వాళ్ళు కొట్టి అలాగే వెళ్ళిపోతే ఎవరు చేతులు పట్టించుకోలేదు, సార్లు పట్టించుకోలేదు. పట్టుకొచ్చిన వాళ్ళు ఎవరైనా మమ్మల్ని అడుగుతున్నారు, పట్టి అన్నారు. మళ్ళీ పట్టించుకొచ్చినాక మమ్మల్ని అడుగుతున్నారు. ఇంకేం సమాధానం చెప్పండి. సార్లు అని ఎన్నోసార్లు పోయి దాని వచ్చాం. మేము కలిసి ఉంటాం సార్లు అందరం అని అంత మంచిగా చెప్పినాం, చేయటం చెప్పినాం అని చెప్పినా మేము పట్టించుకుంటున్నారు, మీరు పట్టించుకుంటారు. దాదాపుగా మార్కెట్లో గత 8 నెలల నుంచి కానీ ఇప్పటి వరకు చెత్త ఎత్తిపోసేది లేదు. కనీసం మార్కెట్ దగ్గర పోయి కనీసం ఇలా నైట్ అయింది, బాత్రూమ్ కాడికి పోయి ముఖం కడుక్కున్నామంటే నీళ్ళు రావాళ్ళకు పోనీ డ్యూటీ చేద్దాం కాసం ఒరుగుదామని చెప్పేసి ఒరుగుతే ఇట్లా వండుకుంటే కాళ్ళ చుట్టు దోమలు, ముఖం చుట్టు దోమలు. ఇంత ఎక్కడ వేసిన దొంగలు అక్కడనే ఉన్నది. అసలు ప్రభుత్వం దగ్గర పైసలు లేవా? గవర్నమెంట్కు మేము ఫండ్ కడతలేమా? మార్కెట్ ఫీజు కడతలేమా? గవర్నమెంట్కు మేము ఫండ్ కడతలేమా? మళ్ళొకటి, మార్కెట్ ఆఫీస్లో బాత్రూమ్లు ఎంత క్లీన్గా ఉంటాయి? మార్కెట్ ఆఫీస్లో బాత్రూమ్లు ఎంత క్లీన్గా ఉంటాయి? మా బాత్రూమ్ ఎట్లున్నాయి? చైర్మన్ అయితేనేమో ఏసీ రూమ్లలో కూర్చొని చక్కటి బాత్రూమ్లలో పోవాలి. మేమైతేనేమో కష్టం చేసుకుంటాం, మా కష్టంతో జీతం తీసుకుంటాడు, ఏసీ రూమ్లలో ఉంటాడు. మేమేమో ఇళ్ళకి పని చేసుకోవాలి. ఒక్కసారి మా పార్కింగ్ 2 వీలర్ పార్కింగ్ చూడండి, ఒక్కసారి అన్న బండ్లు ఏమైనా పార్కింగ్ చేసుకోవాలి కదా. ట్రాఫిక్ జామ్ అవుతుంది అని చెప్పేసి బండ్లు గిడ పెట్టుకుంటాం. సెక్యూరిటీలు వచ్చేమో తీసుకోపోతారు. అప్పుడు పార్కింగ్ ఎంత మంది ఉన్నా ఒకసారి చూడండి మీరు. అలా బండి పార్కింగ్ పెట్టుకోనికి వస్తుందా? మార్కెట్ ఆఫీస్లో దగ్గర పోయి ఒకసారి అందులో ఏసీలు బరాబర్ పనిచేస్తాయి, వాళ్ళకి జీతాలు బరాబర్ టైం పడతాయి, కమిషన్లు బరాబర్ పోతాయి. ఒక్కరోజు ఇవాళ మార్కెట్ అంతకు ఆడ రౌండ్ బిల్డింగ్ ఉన్నది, ఆ బిల్డింగ్లో ఏమని రోజు పొద్దుగాల ఒక 5-6 రోడ్స్ వచ్చారు. నిన్న వర్షం పడడం వల్ల కొన్ని ఆగాయి. మళ్ళీ ఇప్పుడు నైట్ వచ్చి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎంపీ గారు వచ్చి మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన సందర్భంలో ఫస్ట్ మనం ఈ చెత్తనంతా కూడా ఈరోజు క్లీన్ చేసే ఏర్పాటున్నారు. ఖచ్చితంగా నేను కూడా ఇక్కడే ఉండి అన్నీ చూస్తాను. మీరు అన్నట్టు వాష్రూమ్ ఏ విధంగా ఉంది చూస్తాను. నేను కూడా చూసి ఎక్కడెక్కడైతే రెక్టిఫై చేయాల్సిన రెక్టిఫై మేము చేస్తాము. అలాగే కొత్త వాష్రూమ్ కూడా మనం
కట్టడానికి కూడా ఒక ప్రపోజల్స్ పెట్టారు. దానికి కూడా చూసాను ఇప్పుడే. అది కూడా మనకి కొత్తది కూడా ఉంటే అది కూడా బాగుంటుంది. బాగా మీది తాగునీరు లేదని చెప్పారు. అది కూడా మనం తప్పకుండా వెరిఫై చేస్తాం. కనెక్షన్ ఏ విధంగా ఉంది, మీకు నిజంగా అందుబాటులోకి వస్తున్న వాళ్ళని కూడా అలాగే దోమల గురించి మీరు చెప్పారు. దానికి కూడా ఫాగింగ్ రెగ్యులర్గా చేయించే విధంగా సార్ ఒక్క నిమిషం దోమలది అది మందు కూడా సార్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా గుర్రం టెక్ అనేది ఒక చెట్ల చెట్టు ఉన్నది. 2 సంవత్సరాలు మేము అంగిపుకోపన్నాం. ఒక దోమ కొట్టలేదు సార్, అది చేపియండి. ఇవాళ ఏ కొట్టకండి, మాకు అవసరం లేదు. ఆ ఫస్ట్ అది తీపియండి. ఇంతకుముందు కూడా మన అధికారులకు చెప్పినాము, ఏమని చెప్పినాము, గుర్రంటెక్క తోటి తీసేసారు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు అప్పుడు తీపిచ్చారు, అది మాకు ఏం సంబంధం లేదు. ఆ గుర్రంటెక్క తీపిస్తే దోమ రావాలని కూడా చెప్పినాము, మనం ప్రభుత్వాన్ని కూడా చెప్పినాము, సార్లు చెప్పినాము, అందరూ చెప్పినాము. కారణం అనేది ఫాగింగ్తో అయిపోతుంది డిపార్ట్మెంట్ ఎవరో వాళ్ళ ద్వారా కోఆర్డినేట్ చేసి ఏమేమి ఇమీడియట్గా చేయగలుగుతాం, ఏమి కొద్దిగా టైం పడుతుందో తీసుకొని మీరు అన్నట్టు గురం దగ్గర సమస్య మరి ఎవరి ప్రభుత్వం ద్వారా అది సొల్యూషన్ తప్పకుండా ఒక్కొక్కదాన్ని చెప్పండి. చెత్త ఎన్ని రోజులప్పుడు క్లీన్ చేస్తారు? అన్నాడు ఇప్పుడు రేపటి సాయంత్రం అయిపోతా. 0 చెత్త 0. 2 చెత్త మళ్ళీ ఎప్పుడు కూడా ఏ రోజు కాలం పోతాను హామీస్తున్నావా? నెంబర్ 2. నెంబర్ 3 ఈ రోడ్ల మీద 3 ఇంచుల మొత్తం బుర్ర అంతా అదంతా మిషన్లు పెట్టి తీస్తావు, కడుగుతావు, ఫైర్ తెచ్చి కొట్టుకుంటావు. ఎప్పటిలోపు చేయిస్తావు? కాలం ఏడిగారు మిషన్లు బోర్డు ఉండే ఏడిగారు పైసలే మ్యాటర్ మనీ ఇందులో ఉత్త ఇటు చెప్తే 20 వచ్చి కూర్చుంటాయి కదా మిషన్. అలాగే మిషన్ దగ్గర పని లేదు. ఎప్పటిలోపు చేయిస్తావు రోడ్డు? ఇంకా 3. 4 తాగే నీళ్ళ కోసం 50 లక్షలు చెప్పించారు. ఎవరికి ఇచ్చారు? గవర్నమెంట్కి ఇచ్చింది. పాస్ అయిందా చెప్పు? ఎందుకు కాలే? ఒక్క నిమిషం, ఎందుకు కాలే? 50 లక్షల రూపాయలు తిక్కుమాల స్థితిలో ఉందా ఈ మార్కెట్? అంటే తిక్కుమాల స్థితిలో ఉందా? ప్రవాసం ఏంటి? ఇలా కదా 50 లక్షల రూపాయలు తక్షణం రేపు తీసుకొచ్చి వాళ్ళు లోకంలో కొట్టు, వాళ్ళు నీళ్ళ కలిసి ఇస్తాం మీకు. ఎప్పటిలోపు చేయిస్తావు? జడ్జి గారు ఎప్పటిలోపు చేయిస్తావు? ఎప్పటిలోపు చెక్కు పాస్ చేయిస్తావు? ఎప్పటిలోపు నీళ్ళ కలిసి ఇప్పిస్తావు? అందుకే ఎందుకంటే దానికి 50 లక్షల రూపాయలు గవర్నమెంట్ చేయలేదా? చెక్కు పాస్ చేయదా? 50 లక్షలు కదా. ఒక్కొక్క నిమిషం. తాగే నీళ్ళు పూర్తి స్థాయి ఇస్తారా? కొనుక్కొని అక్కడ లేకుండా తాగే నీళ్ళు కొనుక్కొని తాగే అక్కడ లేకుండా ఇస్తారా? మీరందరూ వింటున్నారు. మీరు ఎక్కడ పోనీ గుర్తుపెట్టుకోలేదు. ఆర్టీసీ బాబు ఇక్కడ 24 hours చేయలేదు. 4వది ఇంకా బాత్రూమ్ ఎప్పట్లో బుకింగ్ చేయిస్తాం. వారు సిగ్గనిపిస్తే వాళ్ళు మాట్లాడితే ఆ బాత్రూంలో కూడా 2,40,000 రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చింది. వాడే వీళ్ళకి ఇచ్చారు. వాడు వీళ్ళకి ఇచ్చి 10 రూపాయలు చొప్పున టాయిలెట్ వసూలు చేస్తాడు, 20 రూపాయలు చొప్పున షాపింగ్ వసూలు చేస్తాడు. ఇలా ఇంటికి వల్ల మార్కెట్ మీకు లేదా సోయి లేదా? వీరికి 15 కోట్ల రూపాయలు వసూలు చేస్తావు కదా నువ్వు. 15 కోట్లు 1,00,000 రూపాయలు ఖర్చు, 1 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. అంటే 10% గవర్నమెంట్ కోసం ఖర్చు పెట్టాలి. రేపటి నుంచి వెళ్ళి 5 పైసల బిల్ల వసూలు చేయకుండా టాయిలెట్ పనిచేయాలి. వాడు బాత్రూమ్ పోయినా 4వది మీరు ఒప్పుకున్నట్టు కదా. మీరు ఒప్పుకుంటా వ్యాపారం చేస్తారు. 24 ఏళ్ళు అవుతుంది కూరగాయల మార్కెట్. అంతకుముందు మోండా మార్కెట్గా ఉండేది. ఇక్కడ ఒక 10,000 మంది కస్టమర్లు కానీ రైతులు కానీ వచ్చిపోతుంటారు. ఒక 5,000 మంది హమాలీలు కానీ మహిళా కార్మికులు కానీ గుమస్తలు కానీ షాప్ ఓనర్లు పనిచేస్తారు. సంవత్సరానికి 14-15 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే మార్కెట్. ఒక 1000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరుగుతుంది ఇక్కడ. ఇవాళ లక్షలాది మంది
హైదరాబాద్ ప్రజానికానికి మంచి కూరగాయలు అందించేటువంటి ఈ మార్కెట్ గత 9 నెలలుగా చెత్తను రిమూవ్ చేసే కాంట్రాక్టర్ కానీ టాయిలెట్ కడిగేటువంటి కార్మికులకు కానీ వాళ్ళ డబ్బులు రాకపోవడం వల్ల వాళ్ళకి ఇచ్చే డబ్బులు సంవత్సరానికి 70 లక్షలు 80 లక్షలు వాళ్ళకి ఇస్తూ ఉంటారు. నెలకు 7 లక్షలు 8 లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. 9 నెలలుగా వాళ్ళకు రావాల్సిన బకాయిలు రాక వాళ్ళు చెత్తను రిమూవ్ చేయక ఇక్కడ వందల లారీల చెత్త అంతా కూడా పేరుకపోయి ఆ కూరగాయల నుంచి వెళ్ళి వచ్చేటువంటి దుర్గంధపూరితమైన నీళ్లు ఫ్రెష్ కూరగాయల కిందకి వచ్చి కాళ్ళు మొత్తం పగిలిపోతున్నాయి, పుల్లొస్తున్నాయి. మేము కూరగాయలు ఈ దుర్గంధమైనటువంటి దాంట్లో వచ్చే కస్టమర్లు రాలేకపోతూ ఉన్నారు. మార్కెట్లో మొత్తం బిజినెస్ అంతా తగ్గిపోతూ ఉంది. నేను మంత్రికి చెప్పుకున్న ప్రయత్నం చేసినా, కమిషనర్ గారికి చెప్పుకున్న ప్రయత్నం చేసినా ఈ సమస్య పరిష్కారం కాలేదు. ఇంత దుర్మార్గం అంటే, ఇంత నీచం అంటే ఇది కూరగాయల మార్కెట్ కాస్తారు. ఇది బాలాజీ నగర్ డంప్ యార్డ్ కంటే కూడా దరిద్రంగా ఉంది. ఇక్కడ ఆరోగ్యం కాదు కదా, ప్రతి నిత్యం రోగాలకు నిలయంగా ఉండేటువంటి పరిస్థితి అది. ఇక్కడ ఒక మహిళ బయటికి పోవాలంటే, యూనియన్స్ పోవాలంటే ఇంకొక మహిళ కాపలా కాసే పరిస్థితి వచ్చింది. టాయిలెట్స్ కడిగే దిక్కు లేదు, టాయిలెట్కు నీళ్లు లేవు, టాయిలెట్లకు తలుపులు లేవు. అసలు అలాగ పోతే వామిటింగ్స్ వచ్చే పరిస్థితులు వస్తారు. అంటే ఇంత పెద్ద హైజీనిక్గా ఉండే ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి మార్కెట్ యార్డు రోగాల నిలయాలుగా మారిపోయినాయి. కట్టిన మంచినీళ్ళ ట్యాంకులు నిర్వీర్యమైపోయి పనిచేస్తలేవు. కట్టినటువంటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనిచేస్తలేదు, మొత్తం చౌక్ అయిపోయింది. చెత్త రిమూవ్ చేసేటోడు లేడు, టాయిలెట్ కడిగేటోడు లేడు. ఒకవేళ టాయిలెట్ పోవాలంటే బయట 10 రూపాయలు ఇచ్చి పోవాలి, స్నానం చేయాలంటే 20 రూపాయలు ఇచ్చి చేయాలి, బయటికి పోవాలంటే ఇలా డబ్బులు తప్ప ఇంకోటి లేదు. తాగే నీళ్ళు కూడా కొనుక్కొని తాగాలంటే పరిస్థితి. అంటే ఇంత దుర్మార్గమైన దుస్థితిని నాకు అనేక సార్లు వినిపించే ప్రయత్నం చేసిండు. నేను అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేసిన, మంత్రి గారితో మాట్లాడే ప్రయత్నం చేసిన, కొంత ఇవాళ నేను వస్తున్నా అంటే కొంత కదలిక వచ్చి బీచింగ్ పడి తలుతుంది తప్ప దీనికి శాశ్వత పరిష్కారం కాలేదు. ఇవాళ నేను ఇక్కడ ధర్నా చేస్తున్నాను. ధర్నాల కోసం ఈ ధర్నా 1 గంట కోసమో 2 గంటల కోసం వచ్చింది కాదు. ఇక్కడ ఉన్న చెత్త అంతా కూడా రిమూవ్ చేసి ఇక్కడ బాటలలో 3 ఇంచులు 4 ఇంచులు బురదమయం అయిపోయిందో అదంతా కూడా కడిగేంత వరకు, ఇక్కడ ఉన్న అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అంతా క్లీన్ చేసి శాశ్వతంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ పనిచేసేంత వరకు, ఇక్కడ ఉన్నటువంటి మంచినీళ్ళ వ్యవస్థ పనిచేసేంత వరకు, ఇక్కడ ఉన్నటువంటి బయోగ్యాస్ కోసం అయితే పెట్టిందో పనికిరాని కూరగాయలతోటి బయోగ్యాస్ కోసం పెట్టిందో అది పునరుద్ధరించేంత వరకు, ఇక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ పనిచేయించేంత వరకు, ఇక్కడ ఉన్న చెత్త కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చి ఏ రోజుకు ఆ రోజు చెత్త క్లీన్ చేయించేంత వరకు, ఇది ఒక మంచి ఆరోగ్యవంతమైనటువంటి ఒక పండ్ల కూరగాయల మార్కెట్గా ఉండడం కోసం ఇవాళ నేను ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నా. నేను నిన్న మంత్రి గారితో మాట్లాడినా, ఇప్పుడు కూడా మంత్రి గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తే వారి గవర్నర్ గారితో ఉన్నా అని చెప్తున్నారు. ఈ సమస్య మొత్తం పరిష్కారం అయ్యేంత వరకు ఇక్కడే ఉంటాను. ఈ సమస్య పరిష్కరించుకోవడం అవసరమైతే మార్కెట్ యార్డ్ నుండి బంద్ చేసైనా కూడా మొత్తం మాడ మొగ తేడా లేకుండా, ఎందుకంటే ఇక్కడ మార్కెట్ తోటి చుట్టుపక్కల ప్రజానికానికి కూడా దోమలు ఈగలు దుర్గంధంతో ఇలా చచ్చిపోతున్నామని చెప్పి కాంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఈ మార్కెట్ ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలని చెప్పి కోరుతున్నారు. ఒకనాడు మోండాలో ఉన్న మార్కెట్ దూరం పోవాలని చెప్పి ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటే ఇక్కడ ఇది పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ నరకయాతలు అనుభవిస్తాను. ఇవాళ ఎవరిని కదిలించినా కూడా దుఃఖం ఉన్నది. మహిళలు మాట్లాడే మాటలు ఈ ప్రభుత్వం వింటే సిగ్గుతో తలదించుకోవాలి. ఫ్యూచర్ సిటీల గురించి మాట్లాడే మిస్టర్ రేవంత్ రెడ్డి, ఫ్యూచర్ సిటీల గురించి మాట్లాడే రేవంత్ రెడ్డి, ఇవాళ మూసే ప్రక్షాళన గురించి మాట్లాడే రేవంత్ రెడ్డి, ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ సుందరంగా మారుతా అని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి ఈ కాంట్రాక్టర్లకి
ఇక్కడ మురికి సాఫ్ చేసే కాంట్రాక్టర్లకి, టాయిలెట్స్ కడిగేటువంటి కాంట్రాక్టర్లకి, చెత్తను తీసే కాంట్రాక్టర్కి ఇచ్చే 7 లక్షల రూపాయల నెలకి ఇవ్వక 9 నెలలు అవుతుంది. ఇంతకంటే సిగ్గుమాలితనం ఏం లేదు. కాంట్రాక్టర్ పోతే 10% ఇస్తేనే సంతకం పెడతా అని చెప్తున్నారంటే మీ ప్రభుత్వం ఇంతకంటే సిగ్గుతో తరలించుకోవాలి. మీరు ముందుగా మీ సంపాదనతో ఢిల్లీకి డబ్బులు పంపించే మీద ఉన్న ధ్యాస, ఇవాళ అధికారం మీద ఉన్న ధ్యాస. ఇక్కడ వేలాది మంది, లక్షల మంది హైదరాబాద్ ప్రజలు కూరగాయలు కొనుక్కునేటువంటి నా బోయినపల్లి కూరగాయల మార్కెట్లో మాత్రం దుర్గంధపూరితంగా ఉంది. దీన్ని చూసి సిగ్గుతో తరలించుకోవాలి మీరు. నేను మంత్రి గారు చెప్తా ఉన్నా, మీకు ఒక కలంకం ఇది. మీరు మంత్రిగా గింత శాపనార్థాలతో, గింత తిట్లతో, గింత దుర్మార్గాలతో మంత్రిగా కొనసాగడం కంటే ఇలా రాజీనామాలు చేసి మాకు శాతకాలని చెప్పుకునే పరిస్థితి రావాలని చెప్పి నేను ఒకటే ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మేము ఇవాళ ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నా. నీ కమిషన్ పంపిస్తావా, నీ సెక్రటరీ పంపిస్తావా? పంపించాలి, ఈ సమస్య పరిష్కారం చేయాలి. లేకపోతే ఇక్కడే వేలాది మంది కార్మికులతో ఈ ధర్నా కొనసాగుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.